ఆగస్ట్ 28 చంద్రగ్రహణం, పౌర్ణమి, రాఖీ పండుగ. ఈ ఒక్క దీపం వెలిగిస్తే మీ ఇంట్లో కనకవర్షమే. అందరికీ నమస్కారం. మన ద పురాణిక్ పాత్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. శ్రావణ మాసం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది మహాలక్ష్మి ఆరాధన, వ్రతాలు, నోములు. ఎవరైతే ఆగస్ట్ 21వ తేదీన వచ్చిన 2వ శ్రావణ శుక్రవారం నాడు అనుకోని ఆటంకాల వల్ల వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోలేకపోయారో వారు ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. వారు ఈ ఆగస్ట్ 28వ తేదీన వస్తున్న 3వ శుక్రవారం నాడు చాలా ఘనంగా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. పైగా ఈ 3వ శ్రావణ శుక్రవారానికి ఒక ప్రత్యేకమైన, అత్యంత అరుదైన విశిష్టత ఉంది. అదే రోజున శ్రావణ పౌర్ణమి, అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకైన రాఖీ పండుగ, ఆ వెంటనే పాక్షిక చంద్రగ్రహణం, ఇవన్నీ ఒకే రోజు కలిసి రావటం అనేది చాలా గొప్ప విషయం. ఇన్ని పర్వదినాలు ఒకే రోజు రావటం వల్ల ఆ రోజున అమ్మవారిని ఎలా పూజించాలి, గ్రహణ సమయంలో ఏ నియమాలు పాటించాలి, రాఖీ కట్టడానికి సరైన సమయం ఏది, ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను మనం ఈ వీడియోలో చాలా వివరంగా, సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వీక్షించండి. ముందుగా అందరిలోనూ మెదులుతున్న పెద్ద సందేహం గ్రహణం గురించి. ఆగస్ట్ 28వ తేదీన 3వ శ్రావణ శుక్రవారం నాడు ఉదయం 8:04 పాక్షిక చంద్రగ్రహణం ప్రారంభమై ఉదయం 11:21 వరకు ఉంటుంది. ఇక్కడ మనం సంతోషించాల్సిన విషయం ఏమిటంటే, ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో ఏమాత్రం కనిపించదు. ఇది కేవలం యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పశ్చిమ ఆసియా ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. మన జ్యోతిష్య శాస్త్ర నియమాల ప్రకారం మన కంటికి కనిపించని గ్రహణానికి ఎలాంటి సూతక కాలం, గ్రహణ దోషాలు వర్తించవు. ఆయా విదేశాల్లో ఉన్నవారు మాత్రమే గ్రహణ నియమాలు పాటించాలి. మన భారతదేశంలో ఉన్నవారు ఎలాంటి భయాలు, అనుమానాలు పెట్టుకోకుండా యథావిధిగా ఎంతో ప్రశాంతంగా పూజలు, పండుగలు జరుపుకోవచ్చు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం వారు మీ ప్రతి సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం చూపుతున్నారు. ప్రముఖ జ్యోతిష నిపుణులు గురూజీ రాజు గారు మీ ముఖం, హస్తరేఖలు చూసి మీ జాతకాన్ని ఎంతో స్పష్టంగా వివరిస్తారు. వ్యాపారంలో నష్టాలు, చదువులో ఆటంకాలు, ఉద్యోగ ప్రయత్నాలు, సంతానలేమి, విదేశీ ప్రయాణాలు, ప్రమోషన్లు, రాజకీయ భవిష్యత్తు, కోర్టు కేసులు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నింటికీ తగిన పరిహారాలు చెబుతారు. అలాగే ఇక్కడ ప్రత్యేకించి స్త్రీ పురుష వశీకరణం కూడా అత్యంత నమ్మకంగా చేయబడును. మీరు వారిని నేరుగా కలవకపోయినా సరే కేవలం ఫోన్ ద్వారా ఆన్లైన్లో మీ సమస్యను వివరించి పరిష్కారం పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మీ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం వెంటనే గురూజీ రాజు గారిని సంప్రదించండి. వారు అందుబాటులో ఉండే సెల్ నంబర్ 8328334329. ఇక ఈ శుక్రవారం నాడే రాఖీ పౌర్ణమి కూడా కలిసి రావటం మరో అద్భుతం. ఈ సంవత్సరం రాఖీ పండుగ నాడు భద్రకాలం అనే అశుభ సమయం ఏమీ లేదు. మీరు ఏ సమయంలోనైనా సరే మీ సోదరులకు రాఖీ కట్టవచ్చు. ఉదయం 9:48 వరకు పౌర్ణమి తిథి ఉంటుంది కాబట్టి ఆ సమయం లోపు కడితే ఎంతో శ్రేష్టంగా ఉంటుంది. రాఖీ కట్టేటప్పుడు కూడా కొన్ని ముఖ్యమైన పద్ధతులు పాటించాలి. రాఖీ కట్టేవారు, కట్టించుకునేవారు ఇద్దరూ కూడా ఉదయాన్నే తలస్నానం చేసి స్వచ్ఛమైన తెలుపు రంగు, పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఒక అందమైన పళ్ళెంలో కుంకుమ, అక్షింతలు, వెలుగుతున్న దీపం, ఒక స్వీటు, మీరు కట్టబోయే రాఖీ ఉంచుకోవాలి. సోదరుడికి ముందుగా కుంకుమ బొట్టు పెట్టి కుడి చేతికి రాఖీ కట్టి ఆ తర్వాత స్వీట్ తినిపించి హారతి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల వారికున్న దిష్టి దోషాలు, అనారోగ్యాలు అన్నీ తొలగిపోయి భోగభాగ్యాలు కలుగుతాయి. ఈ రోజుల్లో దేవుని బొమ్మలు ఉన్నవి ప్లాస్టిక్తో చేసిన రాఖీలు కడుతున్నారు. అలా ఎప్పుడూ చేయకూడదు. స్వచ్ఛమైన పట్టుదారంతో చేసిన రాఖీని మాత్రమే కట్టాలి. ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున మనం చేసే ప్రతి చిన్న పనికి ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది.
ఉదయం స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం, కొన్ని తులసి ఆకులు వేసుకుని స్నానం చేయడం వల్ల మన జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం పటాపంచలైపోయి అదృష్టం వరిస్తుంది. పౌర్ణమి రోజున ప్రతి ఇల్లాలు తమ ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో స్వచ్ఛమైన పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఆ దేవి కరుణించి మీరు మనసులో కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈ 3వ శ్రావణ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఐశ్వర్య దీపాన్ని అంటే ఉప్పు దీపాన్ని తప్పకుండా వెలిగించాలి. ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకుని అందులో కల్లుప్పు నింపి దానిమీద మరో చిన్న మట్టి ప్రమిద పెట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఆ ప్రమిదకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి అందమైన పూలతో అలంకరించి అమ్మవారి ఫోటో ముందు వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా మీకు డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా కనకవర్షం కురుస్తుంది. పూజ పూర్తయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న 5 ముత్తైదువలను ఇంటికి పిలిచి వారి పాదాలకు పసుపు రాసి తాంబూలం ఇవ్వటం మన సాంప్రదాయం. 2 తమలపాకులు, 2 అరటిపండ్లు, 1 ఎర్రటి రవికల గుడ్డ, 2 గాజులు, 1 రూపాయి బిళ్ళ పెట్టి వారికి ఎంతో భక్తితో తాంబూలం ఇస్తే మహాలక్ష్మి కటాక్షం వెంటనే సిద్ధిస్తుంది. ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మం బయట బియ్యపు పిండితో లక్ష్మీదేవి పాదాల ముగ్గు వేయటం అస్సలు మర్చిపోకండి. సాక్షాత్తు ఆ తల్లి మీ ఇంట్లోకి నడిచి వస్తున్నట్లుగా ఆ పాదాలు వేస్తే ఇక మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు తాండవిస్తాయి. దీపారాధన చేసేటప్పుడు తామర నారతో చేసిన వత్తులను వాడితే చాలా మంచిది. అవి దొరకకపోతే తెల్లటి దూది వత్తులను కుంకుమ కలిపిన నీటిలో నానబెట్టి ఆ ఎర్రటి వత్తులతో దీపం వెలిగిస్తే అమ్మవారు ఎంతో సంతోషించి శీఘ్రంగా అనుగ్రహిస్తుంది. అప్పుల బాధలతో సతమతమయ్యేవారు ఈ శుక్రవారం రోజున ఉసిరి దీపాన్ని వెలిగించటం ఒక గొప్ప పరిహారం. మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ ఉసిరికాయ మీద దీపం వెలిగిస్తే మీ అప్పుల బాధలన్నీ మంచులా కరిగిపోయి సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఈ పౌర్ణమి నాడు తులసి పూజకు రెట్టింపు ఫలితం ఉంటుంది. తులసి కోటలో కొద్దిగా ఆవు పాలు పోసి భక్తితో 11 ప్రదక్షిణలు చేస్తే మహిళలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతుంది. ఇంట్లో దారిద్ర్యం తొలగిపోవటానికి లక్ష్మీదేవి పటం ముందు కూర్చుని కనకధార స్తోత్రాన్ని పఠించండి. అలాగే ఎర్రటి గులాబీ పూలతో అమ్మవారిని పూజించండి. ఇదే రోజున బయటికి వెళ్లి రాళ్ల ఉప్పును కొనుగోలు చేసి ఇంటికి తీసుకువస్తే ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. 5 పసుపు కొమ్ములను మీ బీరువాలో పెట్టుకుంటే వృధా ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. వీలైతే గోమాతకు ఆహారం పెట్టి ప్రదక్షిణలు చేసి గోవు తోకను నిమిరి మీ మనసులోని కోరిక చెప్పుకోండి. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ అద్భుతమైన రోజున మనం పొరపాటును కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఆడవారైనా మగవారైనా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అస్సలు మానకూడదు. లక్ష్మీదేవి మన ఇళ్లలో సంచరించే ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున పగటిపూట అస్సలు నిద్రపోకూడదు. అలా నిద్రపోతే దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మాంసాహారం తినడం, జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు తీయడం లాంటివి పొరపాటున కూడా చేయకండి. ఇంట్లో తరచుగా ధన నష్టం జరుగుతుంటే తెల్ల జిల్లేడి చెట్టు దగ్గర దీపం వెలిగించండి. బియ్యపు పిండితో 5 ప్రమిదలు చేసి తులసి కోట దగ్గర దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించినా కూడా ఆ త్రిమూర్తుల లక్ష్మీదేవి కటాక్షం ఎప్పటికీ ఉంటుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ రోజున అమ్మవారి ముందు 1 రూపాయి బిళ్ళ పెట్టి ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని 108 సార్లు జపించి ఆ బిళ్లను మీ పర్సులో, మీ బీరువాలో ఎక్కడైనా భద్రంగా పెట్టుకోండి. మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఇంటికి ఉన్న దిష్టి పోవడానికి 1 పటిక ముక్కను ఎర్రటి వస్త్రంలో కట్టి గుమ్మానికి కట్టండి. రాత్రిపూట ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయటం వల్ల వాస్తు దోషాలు, నెగటివ్ ఎనర్జీ తొలగిపోతాయి.
ఈ విధంగా శ్రావణ పౌర్ణమి నాడు అమ్మవారిని భక్తిగా పూజించి ఆశీస్సులు పొందండి. ఈ వీడియోలోని సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఆత్మీయులకు షేర్ చేయండి. కామెంట్స్లో జై మహాలక్ష్మి అని రాయటం మర్చిపోకండి. ధన్యవాదాలు.